కన్యాకుమారి వివేకానంద రాక్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేశారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. వివేకానంద ధ్యాన మందిరం నుంచి మోదీ బయటకు వచ్చారు. తిరువల్లూరు విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్యాన సమయంలో ద్రవ పదార్థాలు మాత్రమే మోదీ సేవించారు. కన్యాకుమారి వివేకానంద రాక్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేశారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. వివేకానంద ధ్యాన మందిరం నుంచి మోదీ బయటకు వచ్చారు. తిరువల్లూరు విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్యాన సమయంలో ద్రవ పదార్థాలు మాత్రమే మోదీ సేవించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్యాకుమారి వివేకానంద రాక్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేశారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. వివేకానంద ధ్యాన మందిరం నుంచి మోదీ బయటకు వచ్చారు. ఇక తిరువల్లూరు విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ధ్యాన సమయంలో ద్రవ పదార్థాలు మాత్రమే మోదీ సేవించారు. కన్యాకుమారి వివేకానంద రాక్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. మొత్తం 45 గంటల పాటు ధ్యానం చేశారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. వివేకానంద ధ్యాన మందిరం నుంచి మోదీ బయటకు వచ్చారు. తిరువల్లూరు విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ధ్యాన సమయంలో ద్రవ పదార్థాలు మాత్రమే మోదీ సేవించారు.